ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 22 తులాల బంగారం, 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడుతున్న బెజవాడ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలోకి చెందిన బెజవాడ రాముపై 6 చోరీ కేసులున్నట్లుగా పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉన్న మాంసంతో వంటలు చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. రెస్టారెంట్ పై కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సుండుపల్లి రహదారికి మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారితో పాటు సిబ్యాల వద్ద శిథిల అవస్థలో ఉన్న బ్రిడ్జిని బాగు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. రోజా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉందని ఎద్దేవా చేశారు. రోజా త్వరలోనే జైలుకు వెళ్తోందని చెప్పారు. రోజా ఇకపై వార్డు మెంబర్ గా కూడా గెలవదని ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జోస్యం చెప్పారు. నీటి సమస్య పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జాతీయ రహదారిపై బిందెలతో కాలనీవాసులు నిరసన దిగారు. అయితే దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పిఏ అక్కడికి చేరుకుని నీటి సమస్య తీర్చుతామని హామీ ఇచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. ప్రకాశం జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్, డీఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు మార్కాపురంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై కేసు పెట్టారు. 106 వాహనాలపై అలాగే 22,440 రూపాయల చలానాలు విధించారు. 2 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేసిన పోలీసులు 8 బైక్లను నెంబర్ ప్లేట్లు వేయించారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కర్నూలులో పర్యటించారు. అశోక విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలపై నేరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సఖీ సెంటర్ను తనిఖీ చేశారు. మహిళలపై దాడులు జరగకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రి పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధిపై ఆర్డీఓ, ప్రభుత్వ వైద్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. సత్యసాయి జిల్లా మడకసిరిలోని జూనియర్ కాలేజీ మైదానంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అనంతరం ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి అక్కడున్న వాకర్స్ తో ఫుట్బాల్ క్రీడాకారులతో ముచ్చటించారు. గ్రౌండ్ లో మరిన్ని సదుపాయాలను కల్పించాలని క్రీడాకారులు ఆయనకు తెలిపారు. మైదానంలో లైట్ల సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులను ఆదేశించారు.